హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. స్నాక్ ఐటమ్ తెలుసుకుందాం. పాలకాయలు ఇవి చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు తీసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది కదా, ఆ కలర్ వరకు మనము ఫ్రై చేసుకుంటూ నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చిన తర్వాత అవి తీసుకొని కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకొని యాడ్ చేయాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అండి. అట్లా ఫ్రై చేసుకుంటే ఏమైనా వెట్నెస్ అట్లా ఏమైనా ఉన్నా పోతుందని లైట్గా అట్లా ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఎనీ ఆయిల్. అదంతా ఇప్పుడు మనము ఒక పరాతంలాగా తీసుకొని ఈ బియ్యం పిండిని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందులో సాల్ట్ కండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇందాక ఉరద్ దాల్ మనం రోస్ట్ చేసింది గ్రైండ్ చేసుకొని పిండిలోకి కలుపుకోవాలి. అందులో కొబ్బరి కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేడి చేసి నూనె పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతా చిల్లీ పౌడర్ కూడా అండి మనకి ఎంత కావాలో ఆ కారంని బట్టి యాడ్ చేసుకోవాలి. అంత పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడేమీ లంప్స్ అలా ఏం లేకుండా చల్లని నీళ్ళతో పిండి చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. నీళ్ళు ఎంత మరి ఎక్కువ వేసుకోకూడదు, పిండి చపాతీ ముద్దలాగా సరిపోతుంది. అప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ సైజులో తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని అంటే గ్రీజింగ్ అంటే చేసుకొని నీట్గా బాల్స్ షేప్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే బాగా కాలుతాయండి, కొంచెం పెద్దగా ఉంటే మరి మెత్తగా ఉంటాయి. డీప్ ఫ్రై చేసేప్పుడు అన్నీ ఈ సైజులో చేసుకొని బాల్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మనకి ఎంత పడతాయో అవి చూసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా అవి గట్టిగా ఉంటాయి పాలకాయలు. కానీ బేసిక్ టిప్ అంటే అన్ని స్మాల్ సైజ్ అయితే మేల్ అవుతుంది, పెద్దవి అయితే కొంచెం సాఫ్ట్గా అట్లా అనిపిస్తాయి. సైజ్ మాత్రం అన్నీ ఒకేలాగా ఉండడం చూసుకోండి. నిదానంగా అవి డీప్ ఫ్రై కావడం అంటే అది మనం కలర్ చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వస్తే అప్పుడు మనకు సౌండ్ వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు మాత్రం తీసేసి పక్కన స్ట్రైనర్లోకి పెట్టుకోవాలి. ఇంకా వెరీ ఈజీ అండి, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ స్నాక్ ఐటమ్ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి, ఎందుకంటే ఫస్ట్ టైం మనం హాట్ ఆయిల్ వేసినాం కాబట్టి పిండిలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కలర్లో ఉన్నప్పుడు మనకు బాగా ఉంటాయి. ఇంకేమంటే రెడీ టు ఈట్, చాలా యమ్మీగా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.